వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 240వ భాగం 14/7/26 యుద్ధకాండలో 14,000 సర్గం అంటే 114వ సర్గం. రాముడి ఆజ్ఞ చేత విభీషణుడు సీత దగ్గరికి వెళ్ళి రాముడి దగ్గరికి తీసుకురావటం, సీత చాలా నెలల తరువాత రాముడిని మళ్ళీ చూడడం. తమువాచ మహాప్రాజ్ఞాసోభి వాజ్య ప్లవంగమ రామం కమలపత్రాక్షం వరం సర్వధనుష్మతం ధనుష్మతాం బుద్ధిమంతుడైన హనుమ కమలపత్రాల వంటి నేత్రాల కలవాడు సకల ధనుర్ధారులలో శ్రేష్ఠుడైన రాముడికి నమస్కరించి ఇలా అన్నాడు: యన్నిమిత్తో యమారంభ కర్మణం యఫలోదయ తాం దేవీ శోక సంతప్తాం ద్రష్టుమర్హసి మైథిలి. ఏ సీత కొరకు ఈ పనులన్నీ ప్రారంభించి చేశాము, ఏ సీత ఈ పనులకు ఫలము, అలాంటి దుఃఖ సంతప్తురాలైన సీతాదేవిని నువ్వు చూడాలయ్యా. సాయి శోక సమావిష్ట బాష్ప పర్యాకులేక్షణ మైథిలీ విజయం కృత్వా ద్రష్టం వాం అధికాంక్షతి. శోకాక్రాంతురాలైన సీతని విజయవార్త వినగానే ఆనంద బాష్పాలతో నిండిన కళ్ళతో నిన్ను చూడాలని పూర్వకాత్ ప్రత్యయాచాహంతో విశ్వస్తయాదయ భర్తారం ద్రష్టమిచ్చామి కృతార్థం సహలక్ష్మణం. వెనకటి నమ్మకం చేత నా మాట మీద విశ్వాసం కల ఆమె కార్యాన్ని సాధించిన లక్ష్మణ సహితుడైన భర్తను చూడాలని కోరుతున్నానని నాతో చెప్పి ఏవ ముక్తో హనుమత రామో ధర్మభృతాం వరహ ఆగచ్చత్ సహసా ధ్యానం ఈషద్బాష్ప పరిప్లుత. హనుమంతుడి మాటలు విని ధర్మాత్మలలో శ్రేష్ఠుడైన రాము కొంచెం కన్నీళ్లతో వ్యాకుల చెంది వెంటనే కొంతసేపు ఆలోచించి దీర్ఘముష్ణం వినిస్పశ్య జగదీం అవలోకయ ఉవాచ మేఘ సంకాశం విభీషణముపస్థితం. దీర్ఘంగా వేడిగా నిట్టూర్చి నేలవైపే చూస్తూ దగ్గరగా ఉన్న మేఘ గంభీరంతో ఉండే విభీషణుడితో ఇలా అన్నా: దివ్యాంగరాగాం వైదేహిం దివ్యాభరణభూషితాం ఏహత్సీతాం శిరస్నాతాం ఉపస్థాయ మాచిరం. శిరస్నానం చేసి శ్రేష్టమైన మైపోతలు పూసుకొని దివ్యాలైన ఆభరణాలు వస్త్రాలు అలంకరించుకొని సీతను వెంటనే ఇక్కడికి తీసుకురా. ఏవ ముక్తస్తు రామేణ త్వరమాణో విభీషణ ప్రవిశ్యాంతఃపురం సీతాం స్త్రీభిః స్వాభిరవో రచోదయత్. శ్రీమంతుడు రాక్షస ప్రభువు అయిన విభీషణుడు మహాభాగ్యవంతురాలైన సీతను చూసి వినయంగా శిరస్సుపై 2 దోసిలు ఇలా దివ్యాంగరాగా వైదేహీ దివ్యాభరణ భూషిత యానమారోహ భద్రంతే భర్తా త్వాం ద్రష్టుమిచ్చసి. సీతా దివ్యాంగరాగాలు పూసుకొని దివ్యాభరణాలు ధరించి వాహనాన్ని ఎక్కమ్మ, నీ భర్త నిన్ను చూడాలని కోరుతున్నాడు, నీకు క్షేమగుగాక. ఏవ ముక్వాదు వైదేహీ ప్రత్యువాచు విభీషణ్ అస్నాత్వా ద్రష్టుమిచ్చామి భర్తారం రాక్షసేశ్వర. సీత విభీషణుడి మాటలు విని రాక్షసరాజ స్నానం చెయ్యకుండానే భర్తను చూడాలనుకోడు. తస్యాస్తద్వచనం శ్రుత్వా ప్రత్యువాచ విభీషణ యథాహ రామో భర్తాది తథా కర్తుమర్హసి. ఆమె మాటలు విని విభీషణుడు తిరిగి అన్నాడు: నీ భర్త అయిన రాముడు చెప్పినట్లు చెయ్యటం మంచిది. తస్య తద్వచనం శ్రుత్వా మైథిలీపతి దేవత భర్తృకర్భక్త్యా కృతా సాధ్వీ తదేతి ప్రత్యభాషత. భర్తే దైవంగా కల
ఉత్తమ స్వభావరాలైన విభీషణుడి మాటలు విని భక్తితో భర్త ఎందు భక్తితో ఇలా చేస్తానని తత సీతాం శిరస్నాదాం సంయుక్తాం ప్రతి కర్మణ మహార్హాభరణోపేదం మహార్హ అంబరధారిణీ ఆరోష్య శిఖికాం దీప్తం పరాఢ్యాం అంబర సంవృతాం రాక్షసైర్బహుభిర్స్తామాన్ జహార విభీషణుడు తగు సగ శరీర సంస్కారాదులు చేసుకొని శిరస్నానం చేసి అమూల్యాభరణాలు శ్రేష్ఠ వస్త్రాలు ధరించిన సీత శ్రేష్ఠాలైన వస్త్రాల చేత కప్పబడి ప్రకాశిస్తున్న అనేక రాక్షసులు రక్షిస్తున్న పల్లకి ఎక్కించి తీసుకొని వచ్చారు. సోభిగమ్య మహాత్మానం జ్ఞాత్వాభిధ్యానమాస్థితం ప్రణతశ్చ ప్రహృష్టశ్చ ప్రాప్తాం సీతాం యవేదయన్. సీత వచ్చినట్టు తెలిసి కూడా ఏదో ఆలోచిస్తున్న మహాత్ముడైన రాముడి దగ్గరకు వెళ్ళి విభీషణుడు నమస్కరిస్తూ అమ్మా సీతామ్మవారు వచ్చిందయ్యా అని సంతోషంగా చెప్పి తామాగమతాపసృత్య రక్షోగ్రహ చిరోషితం హర్షో దైన్యంచ రోషశ్చ త్రయం రాఘవమావిజత్. రాక్షసుడి ఇంట్లో చాలా కాలం ఉండి వచ్చిన సీత వచ్చిందని వినగానే ఒక రకంగా రాముడికి సంతోషం, రెండో రకంగా కోపం, ఈ మూడు సంతోషం దైన్యం కోపం మూడు కూడా కలిగాయి. తతః పార్శ్వగతం దృష్ట్వా సవిమర్శం విచారయన్ విభీషణమిదం వాక్యం అహృష్టో రాఘవో బ్రవీత్. రాముడు సంతోషం లేకుండాది విమర్శపూర్వకంగా ఆలోచిస్తూ పక్కనున్న విభీషణుడు చూసి ఇలా అన్నాడు, రాక్షసాధిపతి సౌమ్య విత్యంసం మద్విజయే జతరతాం వైదేహీ సన్నికర్షం శీఘ్రం సముపగచ్చతు. నిత్యం నా విజయం కోరే సౌమ్యుడవైన విభీషణ, నీత శీఘ్రంగా నా దగ్గరికి రావాలి. తస్య తద్వచనం కృత్వా రాఘవస్య విభీషణ తోరణముచ్చారణం తత్ర కారయామాస ధర్మవిత్తు. ధర్మాలు తెలిసిన విభీషణుడు రాముడు పలికిన మాటలు వెంటనే జనులను దూరంగా తొలగింపచేశాడు. అంటే ఏకాంతం కోరాడని అర్థం అన్నారు. కంచుకోష్ణీశనస్తత్రావేత్త జజ్జలపాణయ ఉత్సారయంతస్థాన్ యోధాన్ సమంతాత్ పరిచక్రమః. అప్పుడు ఎప్పుడు బెత్తాలు చేతిలో పట్టుకొని ఉండటం చేత బిరుసెక్కిన వస్త్రహస్తాలుగా పొడవైన చొక్కాలు తలపాగలు ధరించిన కంచుకులు అక్కడ ఉన్న యోధులను దూరంగా పొమ్మని చెబుతూ అంతటా తిరిగారు. వృక్షాణం వానరాణాంచ రాక్షసానాంచ సర్వశః ఉత్సారమాణాన్ని దూరముత్తస్తురంతదః. అన్ని వైపుల నుండి తొలగింపబడుతున్న భల్లూక వానరు రాక్షసులు దగ్గర నుండి దూరంగా ఎగిరి వెళ్ళిపోయారు. తేషాముత్సార్యమాణానాం నిస్పన్నః సుమహానభూత్ వాయువో వాయునోద్ధూయమానశ్చ సాగరస్యేవ నిశ్వసనః. వాడు ఆ విధంగా తొలగింపబడేటప్పుడు వాయువు చేత ఎగరగొట్టబడుతున్న సముద్ర ధ్వని లాంటి ధ్వనికని ఉత్సార్యమాణాం దృష్టవాద జగత్యాం జాత సంభ్రమాన్ దాక్షిణ్యాత్తరమత్యాచ వారయామాస రాఘవః. అప్పుడు ఆ విధంగా తొలగింపబడుతున్న వానరాదులు నేల మీద తొక్కిసలాటలో చిక్కుకొని ఉండగా చూసి వాళ్లపై ఉన్న ప్రేమ చేత దాన్ని సహించలేకపోవటం చేత ఆ నివారణాన్ని ఆపేశారు. ఉద్ర తొయ్యద్దన్న సంరబ్ధశ్చాబ్రవీద్రామశ్చక్షుషాఖరత ప్రదహన్నివ విభీషణహం మహాప్రాజ్యం సోపాలంబ విధం వచః. రాముడు కోపించి చూపులతో కాల్చేస్తున్నాడా అన్న మహాబుద్ధిశాలి అయిన విభీషణుడితో ఇలా అన్నాడు,
కిమర్థం మామనాదృత్యా క్లిశ్యతేయం త్వయా జనః వివర్తయేన ఉద్యోగం జనోయం స్వజనో మమ. నా మాట కాదని వీళ్ళనందరినీ ఎందుకు తోసేస్తున్నావయ్యా? నేను చెప్పానా నీకేమైనా? ఈ ప్రయత్నం ఆపే, వీళ్ళంతా మనవాళ్ళే, నా వాళ్ళు. నగృహాణి న వస్త్రాణి న ప్రాకారాస్తిరస్క్రియ నేదృశా రాజసత్కార వృత్తమావరణం స్త్రియా. స్త్రీకి ఇల్లు కాని, వస్త్రాలు కాని, ప్రాకారాలు కాని, తెరలు కాని, ఏ విధాలైన రాజసత్కారాలు కాని, ఆవరణ కానీ కాదు. మంచి నడవడికయే ఆవరణం. వృత్తం ఆవరణం కనుక వ్యసనేషు న పృచ్ఛేషు న యుద్ధేషు యంవరి స్వయంవరి న క్రతౌ నో వివాహే వా దర్శనం దూష్యతే స్త్రియ అన్న. ఏమయ్యా నీకు తెలీదా? ఇష్టజన వియోగం మొదలైన వ్యసనాలలోక, రాజ్యక్షోభాదులలోక, యుద్ధంలోక, స్వయంవరంలోక, యజ్ఞంలోక, వివాహ సమయంలోక స్త్రీలు ఇతరుల కంటబడటంలో దోషం లేదు. సైషా విపద్గతా చైవ పృచ్ఛే చ మగతి స్థితం దర్శనే నాస్తి దోషో స్యాత్ మత్సమీపే విశేషత. ఆమె ఆపదలలో ఉంది, గొప్ప కష్టస్థితిలో ఉంది, అంచేత ఆమెను అందరూ చూసినా దోషమేం లేదురా. విశేషించి నా దగ్గర ఉన్నప్పుడు అస్సలు లేదు. విద్యుస్య విసృజ్య శిబికాం తస్మాద్భ్యా మేవోపసర్వదు సమీపే మమ వైదేహిం పశ్యంత్వేదే వనౌకసః. అందువల్ల ఈమె పల్లకి వదిలి కాలి నడక నా దగ్గరికి రానివ్వండి. వానరులంతా నా దగ్గర ఉండగా ఆమెను చూస్తా. ఏవ ముక్తస్తు రామేణ సవిమధ్యో విభీషణ రామస్యోపానయచ్చేతం సంనికర్షం వినీతవత్. రాముడి మాటలు విని విభీషణుడు ఆలోచిస్తూ సీత సవినయంగా రాముడి దగ్గరికి తీసుకొని వచ్చి తతో లక్ష్మణ సుగ్రీవౌ హనుమాంశ్చ ప్లవంగమః నిశమ్య వాక్యం రామశ్చ బభూవుర్యధితా భృశం. అప్పుడు లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు రాముడి మాటలు విని చాలా వ్యధ చెందారు. కలత్ర నిరపేక్షైశ్చ ఇంగితైరశ్చ దారుణై అప్రీతమివ సీతాయాం తర్కయంతి స్మ రాఘవం. భార్య యందు ఔదాసీన్యంగా ఉంటూ ఇతడి భయంకరైన ముఖ వికారాదుల చేత ఇతడికి భార్య మీద ప్రేమ లేదా అనే సంశయం వాళ్ళకి కలిగి లజ్జయా త్వవలీయంతు స్వేషు గాత్రేషు మైథిలి విభీషణేనానుగతా భర్తారం సాభ్యవర్తత. సీత అయితే సిగ్గుచేత తన అవయవాలలో అణగిపోయి విభీషణుడు వెంట రాగా భర్త సమీపానికి వచ్చి విస్మయాచ్చ బహర్షాచ్చ స్నేహాచ్చ పతిదేవత ఉదైక్షత ముఖం భర్తు సౌమ్యం సౌమ్యతరాననా. సౌమ్యమైన ముఖం గల పతివ్రత సీత సుందరమైన భర్త ముఖాన్ని ఆశ్చర్యంతో, ఆనంద అతిశయాలతో, స్నేహంతో కళ్ళు పైకెత్తి చూస్తూ అదా సమపను ధన్మనః క్రమం సా సుచిర మద్దృష్టముదీక్ష ప్రీత్య వదనముదిత చంద్రపూర్ణకాంతం విమల శశాంక విభావనా. తదానీం ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే 14వ సర్గః. విస్మరమైన చంద్రబింబం వంటి ముఖం గల సీత అప్పుడు చాలా కాలం చూడబడని ఉదయించిన చంద్రుడి వంటి పరిపూర్ణ కాంతి గల భర్త ముఖాన్ని చూసి మనస్సులో కొంచెం బాధపడి ఖేదాన్ని వదిలింది అని. ఇది 114వ సర్గ. 15వ సర్గ.
115. సీత చరిత్రను శంకించిన రామ్ నువ్వెక్కడికైనా వెళ్ళవచ్చు అని ఒక ఆర్డర్ పాస్ చేశారు. తాంతు పార్శ్వే సితాం బ్రహ్మాం రామః సంప్రేక్షమైదిని హృదయాంతర్గతం భావం వ్యాహర్తు ఉపచక్రమే. రాముడు వినయంతో వంగి తన పక్క నిలిచిన సీతను చూసి తన మనస్సులోని భావం చెప్పటం మొదలుపెట్టి, ఏషాసి నిర్జితా భద్రే శత్రం జిత్వారణాజిరే పౌరుషాజ్యనుస్థేయం మయై తదుపవాదితం. ఓ మంగళప్రదురాల, యుద్ధంలో శత్రువులు జయించి నిన్ను జయించుకొన్న కనుక పురుష ప్రయత్నం వల్ల చెయ్యదగిన దాన్ని నేనంతా చేశాను. గతోస్మన్యంత మమర్హస్య దర్శనా సంభ్రమార్జిత అవమానశ్చ శత్రుశ్చ యుగ సన్నిహతో మయా. కోపానికి అంతం పొందారు. నా దగ్గర కోపం పోయింది. ఇంకా అవమానాన్ని తుడి చేశా. నేను అవమానం శత్రువును కూడా ఒక్క మారే తొలగించి కనుక అవమానాన్ని శత్రువుని ఇద్దరిని మట్టుపెట్టారు. అజ్యమే పౌరుషం దృష్టమజ్యమే సఫలహాశ్రమ అజ్యతేర్న ప్రతిజ్ఞోహం ప్రభవాం యజ్జాత్మనః. ఇప్పుడు నా పౌరుషం అందరి చేత చూడబడి, ఇప్పుడు నా శ్రమ సఫలమై, ఇప్పుడు నా ప్రతిజ్ఞ తీరి, ఇప్పుడు నాపై నేను స్వాతంత్ర్యాన్ని పొందగలిగా. యాత్వం విరహితా సీతా నీత చలచిత్తేన రక్షస దైవ సంపాదితో దోషో మానుషేన మయాజితః. నేను నీ దగ్గర లేని సమయంలో చపల చిత్త అయిన రాక్షసుడు నిన్ను అపహరించాడు. దైవకృప వల్ల ఈ దోషం మానవుడైన నేను మానవ ప్రయత్నం చేత సరిచేశాను. సంప్రాప్తమపరూపం యస్తేజసా సమా న ప్రమాజ్యతి కస్తస్య పౌరుషేణార్థు మహతాప్యల్ప చేతసః. జరిగిన అవమానం ఎవడు తేజస్సు చేత తుడిచి వేస్తాడు. అలాంటి అల్పచిత్తుడి ఎంత గొప్ప పౌరుషం ఉన్నా ఏమిటి ప్రయోజనం? లంఘనంచ సముద్రశ్చ లంకాయాశ్చాపి మర్దన సఫలం తస్య శ్లాఘ్యం అజ్య కర్మ హనుమతః. సముద్రాలు దాటడం, లంకను మర్దించడం అనే హనుమంతుడు చేసిన శ్లాఘనీయమైన పని ఇప్పుడు సఫలమై యుద్ధే విక్రమతశ్చైవ ఇదం మంత్రయతస్తథా సుగ్రీవస్య ససైన్యస్య సఫలోద్య పరిశ్రమః. యుద్ధంలో పరాక్రమం చూపిస్తూ హితం అనేటువంటి ఆలోచన, హితమైన ఆలోచనలు చేస్తే సైన్య సహితుడైన సుగ్రీవుడి పరిశ్రమ కూడా అది చక్కగా సఫలం. విభీషణస్య తథా సఫలోద్య పరిశ్రమ త్రిగుణం భ్రాతరం తక్వా యో మాం స్వయముపస్థితః. చెడు గుణాలు గల సోదరుడైన రావణుణ్ణి వద స్వయంగా నన్ను చేరి విభీషణి పరిశ్రమ కూడా సఫలమైంది. ఇచ్చేవం వదతస్తత్వా సీతారామశ్చ తద్వచః మృగీవోత్ఫుల్లనయన బభూవాసుర్వరిప్లుతా. సీత ఇలా పలుకుతున్న రాముడి మాటలు విని, ఇలా పలుకుతున్న రాముడి మాటలు విన్న సీత అనర్థం. ఆడలేడిలాగా వికసించిన నేత్రాలు కలదై కన్నీళ్లు కార్చి పశ్యతాంతు రామస్య సమీపే హృదయ ప్రియా జననాద భయాద్రాజ్ఞం బభూవ హృదయం ద్విధా. తన హృదయానికి ప్రియురాలైన సమీపంలో నిలచి ఉన్న సీతను చూస్తున్న రాజారాం హృదయాన్ని జనాపవాద భయం చేత రెండు విధాలుగా ఉన్నది. సీతాముత్పలపత్రాఖ్యం నీలకుంచితమూర్ధజం అవదద్వై వరారోహం మధ్యే వానర రక్షసాం. నల్ల కలువ రేకుల వంటి కళ్ళు, నల్లని వక్రాలైన కేశ, శ్రేష్టమైన కటి ప్రదేశం గల సీతతో వానర రాక్షసుల యొక్క మధ్య ఉండే రాముడు ఇలా అన్నారు.
యత్కర్తవ్యం మనుష్యేణ దర్శనాం ప్రతిమార్జత తత్కృతం రావణం గత్వా మమే మయేదం మానకాంక్షిణ గౌరవాన్ని కోరిన నేను రావణుని చంపా. అవమానాన్ని తొలగించ కోరి నేను మానవుడు ఏం చెయ్యాలో అదంతా చేశాను. నిర్జితా జీవలోకస్య తపసా భవితాత్మన అగస్త్యేన దురదర్శ మునినా దక్షిణేవ దిక్ దిక్. తపస్సు పరిశుద్ధం చేసుకోబడ్డ మనస్సు గల అగస్త్య మహామని ఎలువలాదులు ఆక్రమించి ఉండటం చేత లోకులను సంచరింపశక్యంగా దక్షిణ దిక్కు అట్లుగా దిక్కును జయించినట్లుగా వాతాపి ఎరువులను సంహరించాను. నేను నిన్ను శత్రువుల నుండి జయించాను. విదితశ్చాస్తు భద్రంతే యం యం రణ పరిశ్రమ శృతీర్ణ సుహృదాం వీర్యాన్న తదర్థం మయా కృత రక్షతాతు మయా వృత్తం అపవాదం చ సర్వశతః ప్రఖ్యాతస్యాత్మసంశస్య స్న్యగ్నం చ పరిమార్జత. ఏ యుద్ధ పరిశ్రమను నేను స్నేహితుల పరాక్రమం చేత దాటగలిగాను, ఆ పెద్ద పరిశ్రమను నేను నీ కోసమే చెయ్యలేదనే విషయం గ్రహించు. నా చరిత్ర రక్షించుకోవడానికి అన్ని వైపుల నుండి లోకాపవాదం రాకుండా చేసుకోవడానికి ప్రసిద్ధమైన నా వంశ కళంకాన్ని తుడిచివేయట ఈ పరిశ్రమ చేశా. నీకు క్షేమమగుగాక. భద్రంతే అన్నాడు. ప్రాప్త చారిత్ర సందేహా మమ ప్రతిముఖే స్థిత దీపో నేత్రాతురస్యేవ ప్రతికూలాపి మే దృఢం. చరిత్ర విషయంలో సందేహింప తగిన నా ఎదట నిలబడి కంటి దెబ్బతో బాధపడుతున్న వాడి దీపంలాగా నాకు చాలా శక్యం కాకుండా ఉన్న తద్గచ్చత్వామనుజానేద్య యథేష్టం జనక ఆత్మజి ఏతాదిశ దిశో భద్రే కార్యమస్తి నమే త్వయా. సీత అంచేత ఇప్పుడు నీకు అనుజ్ఞ ఇస్తున్నా. ఇప్పటిదాకా నా అదుపాజ్ఞలో ఉన్నావు, ఎక్కడున్నా నేను దూరంగా. ఈ 10 దిక్కులలో నీకు ఇష్టం వచ్చిన దిక్కుకు వెళ్ళ. ఓ మంగళ ప్రదురాల, నాకు నీతో పని లేదు. కహ పుమాంస్తు కులే జాత స్త్రియం పరగ్రహోషితం తేజస్వీ పునరాదద్యాత్ సుహృల్లేఖ్యేన చేతస. సత్కులంలో పుట్టిన తేజశాలి అయి ఏ పురుషుడైన పరగృహంలో ఉన్న స్త్రీ అత్యాసక్తితో కూడిన మనస్సుతో మళ్ళా తీసుకున్నాడా లోకంలో? రామణాంకపరికృష్ట దుష్టాం దుష్టేన చక్షుష కథం త్వాం పునరాదద్యాం కులం వ్యపదిశన్మగత్తు. రావణుడి గుడిలో నదిగిన దాని దుష్టమైన చూపులతో అతడి చేత చూడబడ్డదాన్ని అయిన నిన్ను గొప్ప కులంలో పుట్టావని చెప్పుకొని నేను ఎలా మళ్ళా నిన్ను తీసుకోను? తదర్థం దిజ్జితామే త్వం యశః ప్రత్యాహృతం మయ నాస్తి మే త్వయ్యభిష్వంగు యథేష్టం గమ్యతామితః. కనుక నేను నా కుల గౌరవం కాపాడుకోవటానికి నిన్ను చెయ్యి. కీర్తిని మళ్ళా నేను పొందా. నీ యందు నాకు ఇక ఆసక్తి ఏం లేదు. అంచేత ఇక్కడి నుండి నీ ఇష్టం వచ్చిన చోటికి నువ్వు వెళ్ళచ్చు. తదద్య వ్యాహృతం భద్రే మయైతత్ కృత బుద్ధినా లక్ష్మణే వాధ భరతే కురు బుద్ధిం యథా సుఖం. మంగళప్రదులారా రాల. అంచేత నేను నిర్ణయం చేసుకునే ఈ మాట చెప్తాను. నీ ఇష్టప్రకారం లక్ష్మణుడి సంరక్షణలో భరత సంరక్షణలో ఉండటానికి నువ్వు నిర్ణయం చేసుకోవచ్చు. శత్రుఘ్నే వాధ సుగ్రీవే రాక్షసేవా విభీషణే నివేశయ మనస్థితే యథా వా సుఖమాత్మ
శత్రుఘ్ని సంరక్షణలో కానీ, సుగ్రీవ సంరక్షణలో కానీ, విభీషణ సంరక్షణలో ఉండటానికి నువ్వు కోరుకుంటే ఉండొచ్చు. నీకు ఇష్టమైనట్టు చెయ్యి. నహి త్వాం రావణో దృష్ట్వా దివ్యరూపాం మనోరమాం మర్శయేత చిరం సీతే స్వగృహే పర్యవస్థితాం. సీతా దివ్యమైన సౌందర్యం గల మనోహరురాలవై తన ఇంట్లో చాలా కాలం ఉన్న నిన్ను చూసి రావణుడు ఊరుకోలేడు కదా. ఉంటాడా? వాడు మాంసం తినేవాడు, మందు తాగేవాడు. తత ప్రియార్హ శ్రవణ తత ప్రియం ప్రియాదుపసృత్య దినచరస్యమయీదిరి ముమోచ బాష్పం సుభృశం ప్రవేపిత గజేంద్రహస్తాభిహతేవ వల్లరీ. ఇచ్చాచే శ్రీమద్రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే 15 సర్గ. ప్రియమైన మాటలు వినటానికి తగిన ప్రియుడి నుండి అప్రియమైన ఆ మాట విని ఏనుగు తొండం చేత కదల్చబడిన లతలాగా చాలాసేపు వణికిపోయి కన్నీరు కార్చింది. 115వ సర్గ. అధిక్షేపంగా రాముడు పలికిన మాటలు తనేమిటో రుజువు చేసుకోవటానికి సీత అగ్నిలో దూకటం ఇందులో 16 సర్గ. ఏవ ముక్తాదు వైదేహీ వర్షం రోమకర్షణ రాఘవేణ సరోషేణ సుత్వా ప్రవ్యధితాభవత్. రాముడు కోపంతో ఆ విధంగా పరుషంగా భయంగా పలకగా మాటలు విని సీత చాలా వ్యధచింది. సా తదా శ్రుతా పూర్వం ఈ జనే మహతి మైథిలి కృత్వా భర్తుర్వచో ఘోరం లజ్జయా అవనతాభవత్. ఆ సీత గొప్ప జన సముదాయంలో భర్త పలికిన పూర్వం ఎరగని భయంకరమైన మాటలు విని సిగ్గుతో కుంగిపోయి ప్రసంతీచ గాత్రాణి శ్వాని సాయనగాత్మజ వాక్సరైస్తై సకల్యేవ భృశం అశ్రూణ్యవర్తయన్. తన అవయవాలలోనికి కుంగిపోతోందా అన్నట్టు సీత ఆ మాటనని బాణాల ములుకు శరీరంలో గుచ్చుకున్నాయా అన్నట్టు కన్నీళ్లు పడి తతో బాష్పరిక్రందం ప్రమార్జంతి స్వమాచనం తనైర్గద్గదయా వాచ భర్తారమిదమబ్రవీత్. కన్నీటితో తడిసిన ముఖాన్ని తుడుచుకొని గద్గద స్వరంతో మెల్లగా ఇలా కిం భామభదృశం వాక్యమీదృశం దృత్తదారుణ వృక్షం శ్రావయసే మీ వీర ప్రకృతాంభివ. ఏమయ్యా, ఒక సామాన్య మానవుడు సామాన్య స్త్రీతో మాట్లాడినట్టు నాతో అలాంటి తగ్గని చెవులకు దారుణమై పరుషమైన మాటలు పలుకుతున్నావేమయో అని. తథాస్మి మహాబాహు యథా మాపవగచ్చతి ప్రత్యయం గచ్చ మే త్వేన చారిత్రే నైవతే శపే. మహాబాహు, నేను నువ్వు అనుకున్నట్లు ప్రవర్తించిన దాన్నేంకా నన్ను విశ్వసి నా సచ్చరిత్రపై గుర్తు. ప్రదక్షిణాం ప్రచారేణ జాతిం త్వం పరిశంకసి పరిత్యజైనాం శంకాం తు యది దేహం పరీక్షిత. కనుక ప్రాకృత స్త్రీల ప్రవృత్తిని బట్టి నువ్వు స్త్రీ జాతినే అవమానిస్తావు. నువ్వు ఎంతకు ముందన్న నన్ను పరీక్షించే ఉన్నావు అంటే నా స్వభావం ఏమిటో నీకు తెలుసు. ఈ శంక అనుమానం వదలవయ్యా. యదహం రాత్ర సంస్పర్శ్యాం తదా వివిశా ప్రభు కామకారో నమే తత్ర దైవం తత్రాపరాధ్యతి. ప్రభు, నేను నా వశంలో లేని స్థితిలో రావణుడి శరీర స్పర్శ కలిగిందంటే ఆ విషయంలో దైవాపరాధమే కానీ నాదిద్దే. మదధీనంతు జత్తన్మే హృదయం త్వయి వర్తసే పరాధీనేషు గాత్రేషు కిం కరిష్యామ్యనీశ్వరీ.
నా చుక్కు చేతలలో ఉన్న హృదయం మాత్రం నీయందే నిలచి ఉన్నది. పరాధీనమైన శరీరం విషయంలో అసమర్థురాలైన నేనేం చెయ్యగలనయ్యా? సహసంవృద్ధ భావేన సంస్కర్యేణ చ మానదా యది దేహం న విజ్ఞాత హతా తే నాస్మి శాశ్వతం. మానవులను కాపాడేవాడు ఇంతకాలం కలిసి పెరిగి కలిసి ఉండి కూడా నువ్వు నేనెట్టిదానను తెలుసుకోలేకపోయావు. నేను పూర్తిగా నశించినట్టే, ఇంక నేను బతికినా చచ్చిన. రేషి తస్తే మహావీరు హనుమానవలోకన లంకాస్తాహం తయాదాయన్ కిం తదాన వివసజ్జిత. అజ్ఞానను వెదకటానికి మహావీరుడైన హనుమంతుణ్ణి లంకలో ఉన్నట్టు తెలిసిన నన్ను అప్పటికి ఎందుకు గుర్తింప త్యజించలే. ప్రత్యక్షం వానరస్యాచద్వాక్యమసమవర్తన మయా సంత్యక్తయా వీర త్యక్తం సాజ్జీవితం మయా. వీరుడా, హనుమంతుడు ప్రత్యక్షంగా చూసి చెప్పే తర్వాత కూడా నన్ను త్యజిస్తున్నానంటే ఇంకా నాకు ప్రాణాలు ఎందుకయ్యా? నా వృధాతే శ్రమోయం స్యాత్వం శతే యస్య జీవితం సుహృజ్య న పరిక్లేశో న వాచాయం విపులస్తవ. నువ్వు ఏ విధంగా చేసి ఉంటే జీవితాన్ని సంశయంలో పెట్టుకొని వ్యర్థంగా నీవు ఎంత శ్రమ పడాల్సిన పని ఉండేది కాదు. నీ మిత్రులకు కూడా ఇంత నిష్ఫలమైన క్లేశం కలిగేది కదా. ఎందుకు అక్కడే ఉండేదాన్ని వాడితో నువ్వెందుకు రావుతావు? భయాదులవశార్దూల దోషమేవానువర్తత లఘుదేన మనుష్యేన స్త్రీత్వమేవ పురస్కృతం. రాజ్యశ్రేష్ఠ, నీవైతే కేవలం కోపావేశంతో భిన్న బుద్ధిమాన్ని గల మానవుడిలా స్త్రీ అనే దానిని ప్రాధాన్యమిస్తున్నావు. ఆపదేశేన జనకాదుత్పత్తిర్వసుధాద మమ వృత్తం చ తద్వృత్తజ్ఞ బహు తే న పురస్కృతం. నా సదాచారం తెలిసిన వాడిని లోక ప్రసిద్ధి బట్టిన నేను జనకుడి పుట్టినాను. వాస్తవంగా నా పుట్టక భూమి నుండి జరిగింది. ఏ తల్లిదండ్రులకి అలాంటి నా పుట్టక నా మంచి నడవడి నువ్వు ఏమాత్రం గౌరవం ఇవ్వలేదు. ప్రమాణీకృత పాణి బాహ్యే బాల్యే మమ నిపీడిత మమ భక్తి శరీరంచ సర్వం తే పృష్ఠతః కృతం. నువ్వు బాల్యంలో నా హస్తానికి పెళ్ళాడ విషయాన్ని ప్రమాణంగా గ్రహించల. నా భక్తి శీలమంతా కూడా వెనకకు నెట్టేశావు. ఇది బ్రవంతి రుదతి పద్మగద్గద మహాభాయిని ఉవాచ లక్ష్మణం సీతా దీన ధ్యానపరాయణం. ఈ విధంగా అంటూ ఏడుస్తూ కన్నీటి చేత గద్గదికంగా మాట్లాడుతున్న ధీరుడై ఆలోచనలో మునిగి ఉన్న లక్ష్మణుడితో ఇలా చితాం మే కురు సౌమిత్రే వ్యసనస్యాశ్చభేషజం మిథ్యా సమాసవాదోపహత నాగం జీవితముచ్చకే. లక్ష్మణ, ఈ కష్టాలకు ఔషధమైన చితిని నా కోసం తయారు. అసత్యమైన అపవాదు చే దూషితురాలనైన నేను ఇంకా బతకడం నాకు ఇష్టం లేదు. అప్రతీన గుణైర్భర్త శక్వాయా జన సంసది యా క్షమామేతిర్గంతుం ప్రవేక్షే క్షే హవ్యవాహనం. నా గుణాలను సంతోషించని భర్త చేత జనుల సమక్షంలో విడవబడిన నాకు ఏ గతి పొందటం న్యాయము? ఆ గతిని పొందటానికి అగ్ని ప్రవేశం చేస్తా. ఏవ ముక్తస్తు వైదేహ్య లక్ష్మణ పరవీర అమర్ష వశమాపన్ను రాఘవం సముదైక్షత. శత్రువీరులను సంహరించే లక్ష్మణుడు సీత మాటలు విని రాముడి వైపు కోపావేశంతో చూశాడు. విజ్ఞాయ మనశ్చంద్రం మనశ్చందం రామస్యాకారమూచితం చితాం చకార సౌమిత్ మర్యతే రామస్య వీర్య. పరక్రమవంతుడైన రాముడి ఆకారం చేత సూచింపబడిన అతడి అభిలాష
తెలుసుకొని అభిమతాన్ని ప్రకారం చీతి నిర్మాణం చేసి నహి రామం తదా కశ్చిత్ కాలాంతకయమోవయం సమ అనునేతు మధోవక్తుం ద్రష్టుం వా శకత్సుఖవృత్తు అని. ఆ సమయంలో ప్రణయకాలం సంహారం చేసే యముడులాగా ఉన్నటువంటి రాముడు మతిమాలటం కానీ పలకరించడంగా చూడటంగా ఏ మిత్రుడిని కూడా ధైర్యం లేకపోయి ఇదేమిటయ్యా అందరి అధోముఖం స్థితం రాము తతః కృత్వా ప్రదక్షిణం ఉపావర్తిత వైదేహి దివ్యమానం హుతాశనం. ఆ తర్వాత సీత తల వంచుకొని నిలచి ఉన్న రాముడి ప్రదక్షిణం చేసి ప్రజ్వరిల్లుతో అగ్ని దగ్గరకి వెళ్ళి ప్రణమ్య దైవతేభ్యశ్చ బ్రాహ్మణేభ్యశ్చ మైథిలి బద్ధాంజలి పుటావేదం ఉవాచ అగ్ని సమీపద. సీత దేవతలకు బ్రాహ్మణులందరికీ నమస్కారం చేసి అగ్ని దగ్గర అంజలి ఘటించి ఇలా యథా మే హృదయం నిత్యం నా సర్పతి రాఘవ తథా లోకస్య సాక్షేమ సర్వతః పాతు పావక. నా హృదయం ఎప్పుడు రాముడికి దూరం కాకుండా ఉంటే లోకానికి సాక్షివైన అగ్ని నన్ను అన్ని విధాలా రక్షించు. యథా మాం శుద్ధ చరిత దుష్టాం జానాతి రాఘవ తథా లోకస్య సాక్షి మాం సర్వతః పాతు పావక. రాము శుద్ధమైన చరితం గల నన్ను దుష్టురాలిగా భావిస్తుంటే లోకానికి సాక్షి అయిన అగ్ని నన్ను రక్షించుగా. కర్మణా మనసా వాచ యథా నాతిచరామ్యహాం రాఘవం సర్వధర్మజ్ఞం తథా మాం పాతు పావకః. నేను మనస్సు చేత వాక్కు చేత కర్మ చేత అంటే మనోవాక్కాయ కర్మల ధర్మాలన్నీ తెలిసిన రాముడిని అతిక్రమించకపోతే అగ్ని నన్ను రక్షించుక. ఆదిత్యో భగవాన్ వాయు దివ్యా దిశశ్చంద్రస్తదైవ చ ఆకశ్చాది తథా సంజయ్ రాత్రిశ్చ పృథివీ తథా యథాన్యేపి విజానంతి తథా చారిత్ర సంయుతాం. పూజ్యుడైన సూర్య వాయువు దిక్కులు చంద్రుడు పగలు రాత్రి సంధ్య భూమి ఇతర దేవతలు అనేటువంటి నేను ప్రశ్నించుతున్నటువంటి నేను సచ్చరిత గల దాన్ని ఎరిగి ఉంటే నన్ను రక్షించాలి. ఏవముక్వాదు వైదేహీ పరిక్రమ్య ఉదాసనం వివేశ జ్వలనందీతం నిశ్శంకేనాస్తరాత్మాంతరాత్మ. అలా పలికి సీత అగ్నికి ప్రదక్షిణ చేసి ఏమాత్రం అనుమానం లేక మనస్సుతో ప్రజ్వరిల్లుతున్న అగ్నిలో ప్రవేశి జనశ్చ సుఖాస్తస్త్ర బాలవృద్ధ సమాకుల దదర్శ మైథిలీం దీప్త ప్రవిశంతిం హుతాశనం. అక్కడ ఉన్న బాల వృద్ధ వ్యాకులమైన చాలా పెద్దల జన సముదాయం ప్రకాశిస్తున్న సీత అగ్నిలో ప్రవేశించగా చూశా. తస్తవ హేమాభ తప్త కాంచనభూషణ అపాత జ్వలనం దీప్తం సర్వలోకశ్చ సంవిధౌ. శుద్ధమైన బంగారం వంటి కాంతిగా శుద్ధమైన బంగారు ఆభరణాలు ధని శ్వేత అందరి జనుల సమక్షంలో ప్రజ్వరులుతున్న అగ్నిలో
దదృశుస్తాం ధ్యాలాఖ్యం పతంతేం హవ్యవాహనం సీతాం సర్వాణి రూపాణి రుక్మవేది నిభాం తదా. బంగారు వేదికతో సమానురాలైన విశాల నేత్రాలుగా సీత అగ్నిలోకి దుమ్ముకుతుంటే అప్పుడు సమస్త భూతాలు చూశాయి. దదృశుస్తాం మహాభాగం ప్రవిశంతిం హుతాజన సీతాం కృష్ణాస్త్రయో లోక పుణ్యమాధ్యాహుతిమివ. అగ్నిలో ప్రవేశిస్తున్న మహాభాగ్యవంతురాలై సీత చూస్తున్న 3 లోకాల వాడు పవిత్రమైన నేతి ఆహుతిలాగా కనవ. ప్రచుకృషు స్త్రియ సర్వాస్తాం దృష్ట్వా హవ్యవాహనే వదంతీం సంస్కృతాం మంత్రై వసోర్వధాతారా దివాధ్వని. తర్వాత యజ్ఞంలో మంత్రాల చేత సంస్కరింపబడి ఆజ్యధారణ అగ్నిలో పడుతున్న సీతలు స్త్రీలంతా బిగ్గరగా ఏడ్చారు. దర్శిస్తాం తయోలోక దేవగంధర్వదానవ శప్తాం పదంతీం నెరయే శ్రీదవా దేవతామివ. 3 లోకాలు దేవగంధర్వ దానవులు కూడా ఆమెచే శపింపబడి స్వర్గంలో నుండి నరకంలో పడుతున్న దేవతల్లాగా చూశారు. తస్యామగ్నిం విశంత్యాం చరు హా హేతి విపులస్వన రక్షసాం వానరాణాంచ సంబభూవాద్భుతోపమః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్య యుద్ధకాండే 16ధికతమ సర్గ సమాప్తం. అగ్నిలో ప్రవేశిస్తుండగా రాక్షసులు వానరులు కూడా అయ్యో 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 చాలా బిగ్గరగా ఆశ్చర్యంగా అన్నారు. ఇది 116వ సర్గ. రేపు 117 రాముడి వద్దకు దేవతలు రావు. బ్రహ్మదేవుడు నువ్వే మహావిష్ణువయ్యా అని రాముడికి చెప్పడు. అది రేపు మనం తెలుసు.